హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేస్తుందండి. పెసరపప్పు నిన్న నైట్ నానబెట్టుకున్నాను అనమాట. తోలుతోటి వేసేసి మనకి రిమైనింగ్ దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, అదొక 2 గంటలు వేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్ దోశ. ఒకసారి మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. లేదంటే చప్పగా ఉంటుంది అనమాట. ఒక 2 గంటలు పాత దోశ పిండి ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి మీరు కూడా ట్రై చేసి. సరే, ప్రాసెస్లోకి వెళ్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాము. ఉప్పు కొద్దిగా యాడ్ చేసి పిండి గ్రైండ్ చేసుకున్నామండి. కొంచెం గరుగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న దోశ పిండిని ఒక 2 గంటలు వేసుకుందాం. మీరు దోశ పిండి వేసుకోలేదంటే కొంచెం ఒక గుప్పిడు బియ్యాన్ని నానబెట్టేటప్పుడే వేసేసారనుకోండి, సూపర్గా ఉంటుందండి. బట్ అది చప్పగా ఉంటుంది. ఇది కొంచెం మనం పులిచిన పిండి కదండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, లైట్ పులుపుతనంగా. దీంట్లో జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. డైజెషన్కి బాగుంటుంది అనమాట, మంచిది. తర్వాత దానికి మనం దోశలో ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. దోశ వేసినప్పుడు దానిపైన చల్లుకుంటే బాగుంటుంది అనమాట. దానికి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ కూడా కొద్దిగా చేస్తాను. ఇది అల్లం చట్నీ అనమాట. చింతపండును కొంచెం మిరపకాయలు వేడి నీళ్ళలో నానబెట్టాను అనమాట. సో అల్లము క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది చట్నీ చేసుకుందాం కూల్ అయిపోయినాక. అల్లం చట్నీకి మిరపకాయలు, నానబెట్టిన చింతపండు, అల్లము, ఒక వెల్లుల్లి, కొద్దిగా బెల్లం, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చట్నీ ఇలాగా గ్రైండ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసేసి ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద. తాలింపు పెట్టుకుందాం అనమాట. తాలింపులో ఆవాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొంచెం చిటికెడు, తర్వాత కరివేపాకు. నూనె బాగా కాలాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దాం. అప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోద్దనమాట, నూనెలో ఉడుకుతుంది కదండి. కొంచెం జారు కడిగేసుకోద్దాము. ఇప్పుడు మనం ఘాటు మిరపకాయ, అల్లము ఘాటు ఎక్కువగా ఉంటే కొంచెం మనం బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బెల్లం పొడి కొద్దిగా వేసాను అనమాట. సో ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. 2 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ కూడా కొద్దిగా సైడ్లో చేసుకుందాం అండి. 2 కాంబినేషన్ బాగుంటుంది అనమాట పెసరట్టుకి. టేస్ట్ చూసుకొని ఉప్పు, తీపి సరిపోయిందా లేదని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇలాగా కొంచెం దగ్గర పడినాక మనం ఆఫ్ చేసుకుందాము. వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కొబ్బరి చట్నీ చేసుకుందామండి. కొబ్బరి, తర్వాత 2 పచ్చిమిర్చి, శనగపప్పు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసాను అనమాట. గ్రైండ్ చేసుకుందాము. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆవాలు వేసి తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఇంగువ అన్నిటికీ వాడుకోవాలండి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మంట పెద్దది అయిపోతుందని ఆఫ్ చేసేసాను అనమాట. కొంచెం కాలితేనే బాగుంటుంది.
చట్నీలు రెడీ అయిపోయినాయండి. ఇంకా దోశ వేసుకోవడమే అనమాట. ఇప్పుడు పెను వేడెక్కిందండి, దోశ వేసుకున్నాము. దానికి ముందు ఒక్క డ్రాప్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మరీ పల్చగా రాదండి, మనం చూసుకొని కొంచెం లైట్ మందంగా వస్తుంది అన్నమాట. పెసరపప్పు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం, 2 పచ్చిమిర్చి, లేదంటే మీరు పచ్చిమిర్చి పిండిలో కూడా కలిపేసేయచ్చు. కొంచెం అల్లం అక్కడక్కడ, ఉల్లిపాయలు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఇలా దోశ పిండి మిక్స్ చేస్తే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను. నాకు చప్పగా ఉంటే తినబుద్ధి కాదనమాట దోశ పెసరట్టు. సో అందువలన ఇలా మడిచేద్దాం. 2 పక్కల బాగా కాల్చు. సో దోశ రెడీ అయిపోయిందండి, 2 పక్కల చక్కగా కాల్చేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇంకొక దోశ వేద్దాము. ఇప్పుడు దోశ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాము. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, మంచి కాంబినేషన్ అండి, బాగుంటుంది. ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెసరట్టు అల్లం చట్నీ కొబ్బరి చట్నీతోటి రెడీ. ఇంకొక వీడియోలో కలుద్దాం.